ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 ద రూల్ మ్యాక్సిమం డే 1 ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా పుష్ప 2 1000 కోట్లు అయితే అంచనా అయితే అందరికీ ఉంది. ఈజీగా 1000 కోట్లు గ్రాప్ చేసుకునే అవకాశం పుష్ప 2లో అంత కంటెంట్ అంత యాంటీసెప్టెడ్ మూవీగా పుష్ప 2 తెరకెక్కించింది. కానీ ఇప్పుడు 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది ఓవరాల్ లాంగ్ రన్లో అయితే అనుకుంటున్నారు. అది ఎందుకు అంటే దానికున్న ఫస్ట్ డే బుకింగ్స్, ప్రీ బుకింగ్స్, ఫస్ట్ డే ఉన్న కలెక్షన్ మ్యాక్సిమం 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం అయితే ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ థియేటర్లో ఎవ్రీ స్టేట్లో కూడా 300కు పైగానే ఉంది టికెట్. అలాంటిది 1000 రూపాయల టికెట్ అనమాట ప్రీమియర్ షోకి తీసుకున్నారు. 1000 రూపాయల నుంచి 1200, 1300 వరకు కూడా వెళ్ళింది. కొన్ని చోట్ల 3000 కూడా ఉందంట. అది ఏంటో నాకు కూడా తెలియదు. సో ఈ రేంజ్లో టికెట్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. ఏంద్రా ఇంత రేట్లు, ఇదంతా మన దగ్గర అనుకున్నారా? లేదు మామ, నిజంగా చెప్తున్నాను. బీహార్లో కూడా నార్త్లో అయితే పిచ్చెక్కిపోతున్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఇంత క్రేజ్ వచ్చిన పుష్పకి మరి ఈజీగా 2000 కోట్లు అయితే రావా? అది మా మీరు అనుకోవచ్చు బాహుబలిని దాటేస్తుందా లేకపోతే RRRని దాటేస్తుందా అంటే తప్పకుండా దాటేస్తుంది డే 1. ఎందుకంటే డే 1 ఈజీగా ఈ సినిమాకి 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే RRRకి అయితే మ్యాక్సిమం 223 crores అయితే దాటింది డే 1. సో మరి డే 1 223 crores దాటడానికి ఇద్దరు హీరోలు, ఒకటి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, ఇంకా జక్కన్న రాజమౌళి గారి క్రేజు, అండ్ తర్వాత బాలీవుడ్లో చాలానే గట్టిగా ఆడింది మూవీ. ఎందుకంటే బాలీవుడ్లో అక్కడ మనకి అజయ్ దేవ్గన్ కానీ వీళ్ళందరూ ఉండడం బట్టి సో ఈ క్రేజ్ అయితే బాగుంది. జస్ట్ పీరియడిక్ టైంలో వచ్చింది. సో బాహుబలి తర్వాత మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన మూవీ RRR. సో ఈ మూవీ దాటడంలో 223 crores రావడం ఓకే, అబ్సల్యూట్లీ వర్త్. మరి పుష్ప ఎందుకు అంటే అంతకు మించి ఇంకో కలెక్ట్ చేస్తుందా అనుకుంటే పుష్పకి రేట్లు చాలానే ఎక్కువ ఉన్నాయి. అప్పుడు RRRకి చూసుకుంటే 410, 420 రేంజ్లో అయితే ఉంది టికెట్. బట్ ఇప్పుడు స్టార్టింగే 530 ఉంది సింగిల్ స్క్రీను. సో మల్టీప్లెక్స్ ఇవన్నీ చాలా వరస్ట్గా అయితే ఈ టికెట్స్ రేట్స్ అయితే హైక్ చేశారు. సో మరి టికెట్స్ అయితే హైక్ చేశారు కాబట్టి తప్పకుండా డే 1 అయితే RRRని దాటుతుంది అండ్ బాహుబలిని కూడా దాటుతుంది. ఎందుకంటే బాహుబలి తర్వాత 200 crores అయితే బాహుబలి అయితే 2 అయితే వచ్చిందనమాట. బాహుబలి 2, బాహుబలి 1 కాదు. అండ్ తర్వాత కల్కి వచ్చింది 190 అంటే 190 crores అయితే ఈ 3 అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో ఈ 3 ఉన్న సిచ్యువేషన్ ఇది బ్రేక్ చేయబోతుంది. ఎందుకంటే 300 కోట్లకు పైగానే రాసి పెట్టుకుంది. పుష్పగాడి రూలు ఇంకా బాగా ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు. సో ఏ మాత్రం కూడా ఈ కలెక్షన్స్లో తక్కువ ఏమీ రాదు. 300 కోట్లకు పైగానే స్టార్ట్ అవుతుంది. తర్వాత 200, 100 ఇలా అయితే మంచి హిట్ టాక్ పడితే ఈజీగా 2000 కోట్లకి ఏం మాత్రం తగ్గదైతే అనిపిస్తుంది. సో ఈ మూవీ 2000 కోట్లు కొడతాదని ఎంతమంది నమ్ముచున్నారు? మరి చాలామంది అనుకోవచ్చు ఎందుకు బ్రో మరి ఇంత హైప్ ఇచ్చేస్తున్నాం అని. లేదు, హైప్ కాదు, జనరల్గా ప్రీ బుకింగ్ సేల్స్ అయితే విపరీతంగా జరుగుతున్నాయి. ఓన్లీ మన తెలుగు స్టేట్స్లోనే కాదు, నార్త్లో, బీహార్లో అండ్ కొన్ని వెస్ట్ బెంగాల్లో. సో ఈ ప్రతి ఒక్క స్టేట్లో కూడా చాలా విపరీతంగా సేల్ అయిపోతున్నాయి టికెట్స్ అనమాట. సో ఇలా పెట్టగానే అలా హాట్ కేక్స్ లాగా అమ్ముడిపోతాయి అంటారు కదా, అలా అయితే సేల్ అవుతున్నాయి. సో మరి దీన్ని బట్టి చూస్తే చాలా హైప్ ఉన్న మూవీ ఈజీగా హిట్ అయితే మాత్రం 2000 కోట్లు మాత్రం తప్పకుండా కొట్టే మూవీ. మరి డే 1 నేనైతే 300 crores ప్లస్ అంటున్నాను. మరి మీరు ఎంత కలెక్ట్ చేస్తుందో, ఏ రికార్డును బ్రేక్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.